జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. చరిత్ర తెలుసుకుందాం ఛానల్లో ఇది నా మొదటి వీడియో. ఈ ఛానల్లో మనము పురాణ ఇతిహాసాలు, రామాయణ కథలు మరియు మన చరిత్ర వీరుల పోరాటాలు సులభంగా, ఆసక్తికరంగా తెలుసుకుందాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జై శ్రీరామ్. అద్భుతమైన కట్టడాలు, సుందరమైన భవనాలు, నీటి కొలనులు, పక్షుల కిలకిలతో అయోధ్య రాజ్యం చాలా సుందరంగా ఉండేది. త్రేతాయుగంలో ధర్మాన్ని నిలబెట్టడానికి సాక్షాత్తు విష్ణుమూర్తి ధరించిన 7వ అవతారం శ్రీరామ అవతారం. కోసల దేశపు రాజధాని అయోధ్య. ఈ అయోధ్యను సూర్యవంశానికి ఆద్యుడైన మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు స్థాపించాడు. కాలక్రమేణా సూర్యవంశంలో ఎందరో మహానుభావులైన రాజులు వచ్చినా తన సుపరిపాలనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహారాజు దశరథ మహారాజు పాలనలో అధర్మానికి చోటు లేదు. అతని పేరు వింటే శత్రువుల గుండెల్లో భయము పుడుతుంది. రాజ్యంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. కానీ అంతటి సుపరిపాలకుడైన దశరథుని మనసులో ఒక లోటు ఉంది, ఒక తీరని వేదన ఉండేది. సంతానం లేకపోవడం. ఒకరోజు అయోధ్య రాజప్రసాదంలో దశరథుడు తన 3 భార్యలతో కౌసల్య, కైకేయి, సుమిత్రలతో ఆలోచనలతో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు అక్కడికి అయోధ్య కులగురువు వశిష్ఠ మహర్షి వచ్చి మహారాజును చూసి, మహారాజా, విచారించొద్దు, నీ కోరిక నెరవేరే మార్గం ఒకటి ఉంది, ఉపదేశిస్తాను అన్నారు. వశిష్ఠ మహర్షి సూచన మేరకు మహర్షి ఋష్యశృంగుని ఆధ్వర్యంలో వేదోక్త విధానంలో పుత్రకామేష్టి యాగం నిర్వహించబడింది. యాగాగ్నిలోంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యి దశరథ మహారాజుకి దివ్య పాయాసాన్ని అందించాడు. ఈ ప్రసాదాన్ని నీ భార్యలకు పంచుము, సంతాన భాగ్యం కలుగుతుంది అని చెబుతాడు. దశరథుడు ఆ పాయాసాన్ని మొదట కౌసల్యకు సగభాగం ఇచ్చి మిగతా భాగాన్ని కైకేయి, సుమిత్రలకు పంచుతాడు. కాలం గడిచింది. ఒక శుభగడియలో అయోధ్య అంతఃపురంలో పిల్లల కేరింతలు వినిపించాయి. కౌసల్య, కైకేయులకు చెరొక బిడ్డ, సుమిత్రకు కవల పిల్లలు జన్మించారు. వారి పేరులు రాముడు, భరతుడు, లక్ష్మణ, శత్రుఘ్నులుగా నామకరణం చేశారు. అయోధ్య అంతా ఆనందోత్సవాలతో మునిగిపోయింది. విద్యుత్ దీపాలతో కాంతి విరజిల్లింది. దశరథ మహారాజు 4 వీరకుమారులకు తండ్రయ్యాడు. కాలక్రమేణా 4 రాజకుమారులు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. వేదాలు, శాస్త్రాలు, విలువిద్యలో మంచి ప్రావీణ్యం సాధించారు. వీరి వినయం, పరాక్రమం చూసి దశరథ మహారాజు మురిసిపోయేవాడు. ఇలా సుఖంగా సాగుతున్న అయోధ్య జీవితంలో ఒక ఊహించని మలుపు తిరిగింది. ఆ మలుపు ఏమిటి? తర్వాత శ్రీరామ జీవితం ఎలా మారింది? తెలుసుకుందాం తర్వాత ఎపిసోడ్లో. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.